రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇండక్షన్ స్టవ్ మీద ఒక స్టీల్ పాత్రను పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ పవర్ ఆన్ చేయండి. మాన్యువల్లో సెట్ చేసుకోండి. మీకు కనుక టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. వాటర్ని బాగా మరిగించాలి. ఈలోపు ఈ పిండిని మనం ఉండలు లేకుండా చక్కగా చాలా స్మూత్గా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇండక్షన్ స్టవ్ మీద ఎప్పుడూ కూడా స్టీల్ పాత్రలు కానీ ఇండక్షన్ సపోర్ట్ పాత్రలే యూజ్ చేయాలండి. అడుగు మందంగా ఉండే గిన్నెలే వాడుకోవాలండి, లేదంటే అడుగు మొత్తం కూడా మాడిపోతుంది, బ్లాక్గా అయిపోతాయి. మంచి స్టీల్ యూజ్ చేయండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని వాటర్లో యాడ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీని బట్టి కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా వాటర్ బబుల్స్ వచ్చి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఈ చూపిస్తున్నట్టుగా ఇలా అయిన తర్వాత మీరు కలుపుకున్న రాగి పిండి వాటర్ని ఈ బౌల్లోకి యాడ్ చేసేయండి. కొంచెం టెంపరేచర్ తగ్గించుకోండి ఆ టైంలో. ఇలా యాడ్ చేసిన తర్వాత లోనే మనం ఉడికించుకోవాలి. లోలో పెట్టి అప్పుడే మనకి చక్కగా రాగి పిండి అనేది కుక్ అవుతుంది, లేదంటే ఫాస్ట్గా ముద్దయిపోతుంది. ఇలా తిప్పుతూ గరిటెతో స్లోగా తిప్పుతూ మనం ఇలా చిక్కగా అయ్యేంత వరకు కూడా కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా, ఇలా చిక్కగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. అంతేనండి, మన టేస్టీ హెల్దీ రాగి జావ తయారైపోయింది. రక్తహీనత ఉన్న వాళ్ళు, ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలన్నా, బ్లడ్ పట్టాలన్నా ఈ రాగి జావని తీసుకుంటే చాలా మంచిది. ఈ సమ్మర్లో ఎస్పెషల్గా తీసుకుంటే ఇంకా మంచిది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.